మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆ జుట్టు కొంచెం ఉంగరాలు తిరిగి ఇలా వెనక్కి దూకొని ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి. చూడండి, మీరు చెప్పే ఆనవాళ్ళు చాలా క్లియర్గా ఉండాలి. అసలే అది కొండ ప్రాంతం, అడవి ప్రాంతం కదా. మీరు చీకట్లో చూసుంటారు కదా. అవును మేడం, చీకట్లోనే చూశాను. మరి చీకట్లో చూసినప్పుడు ఏదో వెలుతురులో చూసినట్టుగా ఎలా చెప్తారు? బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఇది ఇందిరా మేడం పర్సనల్గా తీసుకున్న కేసు. ఆ వ్యక్తి దొరికితేనే మేడం చాలా రిలీఫ్ అవుతారు. కరెక్ట్ తారా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. చూడండి, తార ఎలా చెప్తుందో మీరెలా ఫాలో అయ్యి వేయండి. సరే మేడం, చెప్పండి. వీడా ఆ రోజు అక్కడ తిరిగింది? మహేష్, వీడెక్కడుంటాడో తెలుసుకో. ఓకే మేడం. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే పిలిపిస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం, వస్తాను మేడం. అమ్మయ్యా, నా గోపి ఫోటో రాలేదు. ఇప్పుడు గోపికి ఎలాంటి టెన్షన్ లేదు. తను హ్యాపీగా ఉండొచ్చు. సృజన, బావా, సరైన టైంకి వచ్చావు. మా పోస్ట్ చాలా బాగుంది కదా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది. ఇంకా నేనేం చెప్తాను? అయినా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? తారని కూడా తీసుకురావాల్సింది కదా. తారా ఇక్కడికి వచ్చేంత ఖాళీగా ఎలా ఉంది? తను చాలా బిజీగా ఉంది. ఇందిరాతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి సార్? మీకు తెలియదు కదా, ఇందిరా ఇప్పుడు మన ఫామ్ హౌస్లోనే ఉంటోంది. తారకు మంచి ఫ్రెండ్ కదా. ఆ రోజు కొండ దగ్గర ఎవరో వ్యక్తిని ఒకడు చూశాడంట. వాడు ఆనవాళ్ళు చెప్తే ఫోటో వేసేవాడు వచ్చాడని తారని తీసుకుని ఇందిరా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇప్పుడు వాడెవడో అక్కడ బయటపడతాడు. ఏయ్, అదేంటి అలా వదిలేసావు సృజన? ఆ సంగతి తర్వాత బావా. అయినా ఆ ఇంద్ర గెస్ట్ హౌస్ లో ఉండడం ఏంటి? ఏం చెప్పమంటావు? ఆవిడ తారతో ఏం మాట్లాడిందో తెలియదు కానీ తనని తీసుకొచ్చి ఫామ్ హౌస్ లో మకం పెట్టింది. ఇదిగో ఇప్పుడు ఇలా పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళింది. నాకంతా గందరగోళంగా ఉంది. అది చెప్దామనే వచ్చాను.
గోపి బాబు ఇలా చెప్తున్నాడు? వాడెప్పుడు చూశాడు అంటే నిన్నే అయి ఉంటుందా? నన్నే అయి ఉంటుందండి. ఆ రోజు మీరు కొండ మీదకి వచ్చాక వాటర్ బాటిల్ తీసుకురావడానికి, టెంట్ అది తీసుకురావడానికి నేనే 2 సార్లు కిందకి మీదకి వచ్చాను కదా. అప్పుడు నన్ను చూసుంటాడు. ఈ పాటికక్కడ నా ఫోటో గుర్తుపట్టేసే ఉంటారు. ఏం జరిగిందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. తారా, ఖచ్చితంగా వీడు ఇలాగే ఉంటాడంటావా? నీకేం డౌట్ లేదు కదా? చెప్పాను కదా మేడం, అతను దూరం నుంచి చూశాడు. అదీ కాక అది ఒక కొండ ప్రాంతం, అయినా నైట్ టైం. తను కన్ఫ్యూజ్ అయితే నేను డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. తప్పకుండా ఇలాగే ఉండి ఉంటాడు. నువ్వు చెప్పావంటే 100% కరెక్ట్ అవుతుంది. వీడు ఎక్కడున్నా సరే నేను పట్టుకొని తీరుతాను. ఎందుకు మేడం, ఇంకా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? నీకు తెలియతారా, ఇంతవరకు నేనేదైనా కేసు టేకప్ చేశానంటే వితిన్ అవర్స్ లో ఆ కేసు ఫినిష్ అయిపోయేది. ఇందిరా చేతికి కేసు వచ్చిందంటే తప్పు చేసిన వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తేవి. అలాంటిది నా సొంత తమ్ముడు, నా ప్రాణానికి ప్రాణమైన వాడి ప్రాణం తీసిన వాడిని నేనింతవరకు కనిపెట్టలేకపోయానంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాణ్ణి పట్టుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. స్కెచ్ వచ్చింది కదా మేడం, ఎక్కడో చోట ఉండే ఉంటాడు. తప్పకుండా దొరుకుతాడు. అందుకే అన్ని స్టేషన్స్కి ఆ ఫోటో పంపిస్తాను. అన్ని చోట్ల నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పించుకోలేడు. తారా, నా కోసం వచ్చి ఈ సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. సరే, నువ్వింటికెళ్ళు. మీరెంత వెతికినా ఆ వ్యక్తి మీకు దొరకడు. ఎందుకంటే మీరు గోపి ఫోటో వేయించాలనుకున్నారు. నేను గోపి కాదు కదా. అసలు ఆ పోలికలే లేకుండా ఒక కొత్త ఫోటో చూపించాను. నా గోపిని తప్పించాను. సరే, నేను వస్తాను మేడం. అసలు ఈ తారక్ ఏమైంది? తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఏంటి? అక్కడ స్కెచ్ గీయించడం ఏంటి? ఇందిర సహాయం అడిగితే మాత్రం మరి ఇంతలా చెయ్యాలా? తారాగారికి తెలియదు కదండి ఆ రోజు అక్కడ ఏం జరిగిందో. ఆ ఫోటో నాదే అవుతుందని తను ఊహించుండదు కదా. పోలీసులతో స్నేహం వద్దు అని వసుధ చెప్తూనే ఉంది, కానీ తార వినిపించుకోలేదు. లేనిపోని విషయాల్లో తలదూరుస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని నేను భయపడుతున్నాను. ఇప్పుడు తారాగారు పోలీస్ స్టేషన్లోని అవతల వ్యక్తి చెప్పిన పోలికల్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నా ఫోటో వస్తుంది. మీరేం భయపడకండి. నేను మీ గురించి చెప్పను. తప్పు నేనే చేశానని చెప్పి లొంగిపోతాను. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఏం మాట్లాడుతున్నావు గోపి? నువ్వెళ్ళి లొంగిపోవడం ఏంటి? అయినా ఆ రోజు అక్కడ జరిగిందేంటి? నా మీద వాడు మృగల్లా పడిపోతే నువ్వు కాపాడవు. ఆ జరిగిన గొడవలో వాడు కొండ మీద నుంచి పడిపోయాడు, చచ్చిపోయాడు. నువ్వు నేరస్తుడివి కాదు. అయినా నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను గోపి? నీ కోసం ఉన్నాను, నీతో జీవితాన్ని ఊహించుకుంటున్నాను. మన భవిష్యత్తు ఎంతో బాగుంటుందని కలలు కంటున్నాను. నీతోనే ఈ జీవితం ఉండాలి అని అసలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇలాంటప్పుడు ఏం జరిగినా నేను తట్టుకోలేను. నీకు దూరంగా నేను ఉండలేను.
ఏంటి మీరు ఇక్కడికి వచ్చేసారు? ఏం లేదండి, మీరు చెప్పారు కదా తారా గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారని, అందుకే మాకు కూడా ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. నాకు అదే భయంగా ఉంది. అయినా ప్రతి విషయంలో తారెందుకు ఇంతలా ఇన్వాల్వ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. మనం ఇక్కడ భయపడుతూ ఉంటే అక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు కదా. ఒక పని చేద్దామా, తారాకి ఫోన్ చేస్తే? కరెక్ట్, తారా గారికి ఫోన్ చేస్తే అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుస్తుంది. సరే చెయ్. హలో, స్పీకర్ ఆన్ చేయి. మేడం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట కదా? అవును. ఎందుకు మేడం, ఎందుకు వెళ్ళారు? వెళ్ళాను అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళానో తెలీదా? తెలుసు మేడం. ఆ ఇందిరా తన తమ్ముడి హత్య కేసు గురించి ఏదో ఫోటో వేయిస్తుందంట కదా, దానికి మీరు సాయం చేయడానికి వెళ్ళారని తెలిసింది. మరి మొత్తం తెలిసాక కూడా ఏమీ తెలియనట్టు ఎందుకు అడుగుతున్నావు? మేడం ప్లీజ్, అక్కడ ఫోటో పూర్తయిందా? అవును, పూర్తయింది. ఎవరి ఫోటో మేడం? కొత్తగా అడుగుతావేంటి గోపి, నీకు తెలీదా? అంటే మేడం ఆ ఫోటో... అవును గోపి, నీకు తెలీదా అని అడుగుతున్నాను. అక్కడ ఎవరి ఫోటో ఉంటుందో, ఎవరు ఉన్నారో నువ్వు ఊహించలేవా? అది కాదు మేడం, ప్లీజ్ ఆ ఫోటో ఎవరిదో మీరే చెప్పండి. గోపి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? గోపి, టెన్షన్ పడకుండా నార్మల్గా అడుగు. గోపి, ఏంటి మౌనంగా ఉన్నావు? మేడం ఆ ఫోటోలో... ఇంకెవరు? నువ్వే ఉంటావు. అది నీ ఫోటోనే. ఏంటి తారా, గోపి ఫోటో ఉండడం ఏంటి? అవును తారా, గోపి ఫోటో ఉండడం ఏంటి? అంటే ఆ రోజు అక్కడ... మీరంతా కూడా ఎందుకు అంత కంగారు పడుతున్నారు? మీరు భయపడేలాగా అక్కడ ఏమీ జరగలేదు. ఆ రోజు కొండ మీద ఎవరో ఒక వ్యక్తి ఒక అతన్ని దూరం నుంచి చూశాడు, అంతే. తన పోలికలు చెప్పలేకపోతుంటే నా సహాయం తీసుకున్నారు. నాకు తోచిందేదో నేను చేశాను. ఆ ఫోటో వచ్చింది, కానీ అలాంటి పోలికతో వేరే మనిషి ఉంటాడని నేను అనుకోవట్లేదు. మరి ఈ మాట చెప్పడానికి ఇందాకటి నుంచి ఎందుకు అంతలా భయపెట్టావు? ఎంత కంగారు పెట్టారో తెలుసా మేడం? అసలు ఈ కేసుకి మీకు ఏంటి సంబంధం? ఈ కేసు గురించి మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? పైగా అక్కడ ఏం జరిగినా మీరెందుకు ఇంత భయపడుతున్నారు? అదేంటంటే... చెప్పు గోపి, అదే నేను అడుగుతున్నాను కదా, తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటో నాకు చెప్పు. అసలు అప్పుడు... సృజన, గోపి, ఒకసారి కిందకి రండి. వస్తున్నాం డాడీ. గోపి డాడీ పిలుస్తున్నారు. తారా, నీతో తర్వాత మాట్లాడతాం. ఉంటాను, బాయ్. తీసుకో.
నాకు తెలుసు మీరిద్దరూ దేని గురించి భయపడుతున్నారు. నీకు ప్రాణమైన గోపికి ఎలాంటి ప్రమాదం రాదు. ఎందుకంటే నా ప్రాణానికి ఇబ్బంది వస్తే నేనెలా తట్టుకుంటాను? గోపి గతాన్ని మర్చిపోయినా గతంలో నన్ను ప్రేమించిన గోపిని నేనెప్పటికీ మర్చిపోను. తనకి బాధ కలిగే ఏ సంఘటన నేను రానివ్వను. నా జీవితాన్ని పణంగా పెట్టైనా నా గోపిని కాపాడుకుంటాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అక్కడ తార ఎందుకలా బిహేవ్ చేస్తోంది? ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నేనొక కేసులో చాలా చిక్కుముడులు ఎదుర్కొంటున్నాను. అది నేనెక్కడా బయట డిస్కస్ చేయలేను. అందుకే నిన్ను రమ్మన్నాను. మీరు అడిగితే సీసీ కెమెరాలు చూపించనంటారా, ఫుటేజ్లు ఇవ్వనంటారా? చెప్పాను కదా, అఫీషియల్గా ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకొస్తాయి. కానీ కొన్ని అనఫీషియల్గానే ఎంక్వైరీ చేయాలి. అప్పుడే దోషిని తెలివిగా పట్టుకోవచ్చు. గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సీసీ ఫుటేజ్లు నేను చెక్ చేశాను. నాకు ఎలాంటి క్లూ దొరకలేదు. అందుకే ప్రైవేట్గా నేను చెప్పిన ఏరియాలో ఉన్న షాపింగ్ మాల్స్కి మిగిలిన వాటికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ని నిన్ను హ్యాక్ చేయమన్నాను. అందులో ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా? ఎస్ మేడం, మీరు చెప్పిన ఏరియాలో సుమారు ఆ ఒక్కరోజే 500 కార్లు తిరిగాయి. అందులో ఏ కార్కే సంబంధం లేదు. బట్ 2 కార్లు మాత్రం ఒకే నెంబర్తో ఉన్నాయి. ఆ కార్లు ఎక్కువసార్లు అటువైపు వెళ్ళడం నేను రికార్డ్ చేశాను మేడం. ఒకే నెంబర్తో 2 కార్లా? ఇజ్ ఇట్ పాసిబుల్? దాందే ఉంది మేడం. డబ్బున్న వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన కార్లకి ఒకే నెంబర్ పెట్టుకుంటారు. అది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇది అలాంటిదే. అవునా? ఆ కార్లు ఎవరివో తెలుసుకున్నావా? తెలుసుకున్నాను మేడం. అది ఆదిత్య మౌర్య గారి కార్లు. సిటీలోనే పెద్ద బిల్డర్. ఈ విశాఖపట్నంలో ఆయన గురించి గాని ఆయన పేరు గాని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావా? ఇది చాలా పెద్ద వ్యక్తికి సంబంధించిన విషయం. లేదు మేడం, ఇది 100% కరెక్ట్. ఒకే నెంబర్ ప్లేట్ మీద ఆ 2 కార్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఓకే. ఆదిత్య మౌర్య పెద్ద బిల్డర్. ఇంత బిల్డప్ ఉన్న వ్యక్తి ఆ ప్రాంతంలో తన కారు సస్పెక్టివ్గా తిరిగింది అంటే ఇతను సృజన ఆదిత్య మౌర్య గారి కూతురు. త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. మరి ఈ అమ్మాయా? అల్లుడు గోపి. ఇతను ఆ గొప్పింటికి అల్లుడు కాబోతున్నాడు. ఇలాంటి పని చేసుంటాడా? శ్రీకర్ ఆదిత్య మౌర్య గారి మేనల్లుడు. ఆ ఇంట్లో ఉండకపోయినా ఆ ఇంటితో అనుబంధం ఉన్నవాడు. తార వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఆ ఇంటి మనుషుల దగ్గర నమ్మకంగా ఉండే వ్యక్తి. అసలు వీళ్ళకి నా తమ్ముడికి ఏంటి సంబంధం? ఇందులో నా తమ్ముణ్ణి చంపింది ఖచ్చితంగా ఎవరో ఒకరు. అది ఎవరో ఎలా తెలుసుకోవాలి?
మాకు బంధువు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా మాతో కలిసిపోయిన మరో వ్యక్తి ఉంది. తనని కూడా పరిచయం చేస్తాను. అదిగో తనే వసుధ.